Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. ప్రియాంక గాంధీ ఇంకొక మాట కూడా అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ బ్యాలెట్ పేపర్లతో రండి, మీ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది, మేము సవాల్ విసురుతున్నాము అనే మాట. పదే పదే ఎందుకన్నా ఓట్ చోరీ నినాదం అనేది తెర మీదకి వస్తుంది. మనం దీన్ని ఒక కాంటెక్స్ట్లో తీసుకోవాలి. రాహుల్ గాంధీ చేసిన ప్రతి ఆరోపణని కౌంటర్ చేశారు ఆల్రెడీ. రాహుల్ గాంధీ ఏమంటున్నారు, నేను చేసిన ప్రతి ఆరోపణని జవాబు ఇవ్వట్లేదు. ఛానల్ వాళ్ళు జవాబు ఇచ్చారు కదా. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన దగ్గర ఉన్న మీడియా వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ లేదు, ప్రశ్నలు అడగడానికి దమ్ము కూడా లేదు. రాహుల్ గాంధీ, వై డింట్ యువర్ పార్టీ ఫైల్ అ పిటిషన్ ఇన్ 45 days? ఎందుకు మీరు 45 daysలో ఫైల్ చేయట్లేదు? మీరు అంటున్నారు కదా ఓట్ చోరీ జరిగింది, ఫైల్ అ పిటిషన్. ఓట్ చోరీ యాత్ర అని చెప్పి బీహార్లో మొదలుపెట్టిన ఓట్ చోరీ యాత్ర పేరు ఎందుకు మార్చారు? ఓట్ అధికార యాత్ర అని. ఆర్ఎస్ఎస్ కూడా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకని ఆర్ఎస్ఎస్ మాట్లాడు? దేశభక్తి గురించి, స్వాతంత్రోద్యమం గురించి ఆర్ఎస్ఎస్ని ఇప్పటికీ క్వశ్చన్ చేయడం ఉంటుంది. ఆర్ఎస్ఎస్ మాట్లాడదు. మొన్న ఐ థింక్ ఇటు సంజయ్ సింగ్, ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్మెంట్ అడిగారు. కొంతమంది స్కూల్ పిల్లలు వందే భారత్ ఇనాగ్రేషన్లో పాడారని చెప్పి పెద్ద ఇష్యూ చేశారు. దాట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ హిందువులు అందరూ కలిసి ఓటేసి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. బీజేపీ వాళ్ళంతా దేశద్రోహులు, ఆర్ఎస్ఎస్తో కలిసి దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. ఓట్ చోరీ అనేది బీజేపీ డిఎన్ఏలోనే ఉంది. సత్యం, అహింస నినాదాలతో బీజేపీ ఆర్ఎస్ఎస్ని మేము ఎదుర్కొంటాము అనేటువంటి నిరసనకు దిగింది విపక్ష కాంగ్రెస్ పార్టీ. ఓట్ చోర్ గద్దీ చోడ్ అనేటువంటి నినాదంతో విపక్ష కాంగ్రెస్ ఎందుకని మళ్ళీ ఓట్ చోరీ మీద ముందుకొచ్చింది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. ప్రియాంక గాంధీ ఇంకొక మాట కూడా అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ బ్యాలెట్ పేపర్లతో రండి, మీ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది, మేము సవాల్ విసురుతున్నాము అనే మాట. పదే పదే ఎందుకన్నా ఓట్ చోరీ నినాదం అనేది తెర మీదకి వస్తుంది? మనం దీన్ని ఒక కాంటెక్స్ట్లో తీసుకోవాలండి. రాహుల్ గాంధీ చేసిన ప్రతి ఆరోపణని కౌంటర్ చేశారు ఆల్రెడీ. 2-3 ఎగ్జాంపుల్ తీసుకుని అలన్ గురించి మాట్లాడారు అక్కడ. దాని తర్వాత మా బ్రెజిలియన్ మోడల్ గురించి మాట్లాడారు, మహాదేవ్పుర గురించి మాట్లాడారు. ప్రతి దాంట్లో మనం దీనికన్నా ముందున్న డిబేట్స్లో కానీ దాన్ని డిసప్రూవ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ కూడా చేశారు. ఎలక్షన్ కమిషన్ ఇంతే చెప్పారు, మీరు ఆరోపణ చేస్తున్నారు కదా, మాకు ఇన్వెస్టిగేట్ చేయాలంటే మీరు ఒక అఫిడవిట్ ఇవ్వండి, సైన్డ్ అఫిడవిట్. అంటే నేను చెప్పిందంతా నిజం అండ్ ప్లీజ్ ఎంక్వైర్ అని చెప్పి ఒక అఫిడవిట్. రాహుల్ గాంధీ సైన్ చేయక్కర్లేదు, మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఎవరైనా సైన్ చేస్తే చాలు. వాళ్ళు ఇవ్వట్లేదు. బికాజ్ మూమెంట్ యూ సైన్ అన్ అఫిడవిట్, యు ఆర్ సర్టిఫైయింగ్ దట్ ఇట్ ఈస్ కరెక్ట్ యాజ్ పర్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. అది కరెక్ట్ కావాలని లేదు, టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ మీరు ఎంక్వైరీ చేయండి. అది ఇమ్మీడియట్గా పట్టుకుపోతే దాన్ని మీరు యు కెన్ బి టేకెన్ టు ద కోర్ట్ బై అనదర్ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఆరోపణ చేసిన ఒక మహిళ ఉండే ముందు, ఆమె 125 సంవత్సరాల ఒక మహిళ ఓటేసింది, ఎట్లా బతుకుంటుంది 120 సంవత్సరాలు అని చెప్పి అడిగింది. ఆమె తర్వాత చెప్పి నేను ఫిల్ చేసింది కరెక్టే నా ఆధార్ కార్డ్ నెంబర్ ప్రకారం, మా ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ప్రకారం, కానీ ఎంట్రీ చేసిన డేటా ఆపరేటర్ ఎంట్రీ ఒక ఆల్ఫాబెట్ తిప్పేశాడు, దాంతో మొత్తం న్యూమరికల్ మారిపోయింది అండ్ నాది 120. ఐ హ్యావ్ ఓటెడ్ అండ్ ఆమె ఆధార్ కార్డు కూడా ఆమె ఓటర్ ఐడి కార్డు కూడా చూపించింది, దాంట్లో కరెక్ట్ ఏజ్ ఉంది. అక్కడ అది పోయింది. బ్రెజిలియన్ మోడల్ స్టోరీ మనకు తెలిసిందే. దాని తర్వాత అది కూడా క్లారిఫై అయింది. చాలా మటుకు న్యూస్ ఛానల్ వాళ్ళు అక్కడ వెళ్ళి ఇంటర్వ్యూ చేశారు. రాహుల్ గాంధీ ఏమంటున్నారు, నేను చేసిన ప్రతి ఆరోపణని జవాబు ఇవ్వట్లేదని చెప్పి ఛానల్ వాళ్ళు జవాబు ఇచ్చారు కదా. ఎలక్షన్ కమిషన్ ఎందుకు రిప్లై చేస్తారు చెప్పండి? అన్లెస్ యూ హ్యావ్ గివెన్ దమ్ ఇన్ రైటింగ్. వారు ఏదో మీరు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకొని వాళ్ళు చేయరు. అమిత్ షా గారు చాలా క్లియర్ చెప్పారు, నువ్వు ఎక్కడో ప్రెస్ కాన్ఫరెన్స్ చేసావు, నేను ఎందుకు రిప్లై చేయాలి దానికి? వై షుడ్ ఐ రిప్లై ఇన్ పార్లమెంట్ ఫర్ సమ్ ప్రెస్ కాన్ఫరెన్స్ విచ్ యూ హెల్డ్? రేపు నేను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను, మీరు డిబేట్ చేస్తారా దాని మీద అని అడిగారు. దట్ ఈస్ ఇమ్మెటీరియల్. అన్లెస్ మనం ఒక కోర్టుకి వెళ్ళినప్పుడు కూడా కవిత గారు మీకు తెలుసు, జడ్జ్ ఒకటే మాట అడుగుతారు, ప్రూఫ్ ఉందా? యూ మే బి అ మర్డరర్, యూ మస్ట్ హ్యావ్ కమిటెడ్ సమ్ థెఫ్ట్ ఆర్ ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్, పర్సన్ ఇస్ కమిటెడ్. వాళ్ళని ఒక్కటే మాట అడుగుతారు, ప్రూఫ్ ఉందా? ప్రాసిక్యూషన్ హ్యాస్ టు ప్రొవైడ్ ద ప్రూఫ్, డిఫెన్స్ విల్ ఆబ్జెక్ట్ టు అండ్ ఆర్గ్యూ అగేన్స్ట్ ఇట్. ఇది నార్మల్ ప్రాసెస్. రాహుల్ గాంధీ దీనికి రెడీ లేడు, ఆరోపణ చేసి పారిపోతాడు అని మాట్లాడు. నా ఆరోపణని ఎవరు ఏం చేయట్లేదు, మోదీ గారు చేయి కదులుతుంది, అమిత్ షా గారు ఫేస్ కదులుతుంది, వణుకుతున్నారు. వాట్ ఈస్ ఇట్? చిన్న ఒక ఈ ఇమ్మెచ్యూర్ బిహేవియర్ చూడండి. అది అమిత్ షా గారు దట్ డే వాజ్ రన్నింగ్ 102 degrees ఫీవర్.
స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళ ఆఫీస్. హీ వాజ్ రన్నింగ్ 102 ఫీవర్ దట్ డే. డిస్పైట్ దట్ పార్లమెంట్కి వచ్చి ఆయన స్పీచ్ ఇచ్చారు. 90 నిమిషాలు మాట్లాడారు ఆ రోజు. ఈయన అట్లా కాదు కదా, ఈయన వచ్చి కూర్చుంటాడు, కొంతసేపు తర్వాత కనిపించాడు. ఆయన వ్యతిరేకంగా ఏమైనా చెప్పంగానే ఆయన అప్పుడు వాకౌట్ చేసేస్తారు. వాళ్ళ పార్టీ వాళ్ళు భజన్ మండలి తోడెళ్ళిపోతారు ఆయనతో. ద ప్రాబ్లమ్ ఈజ్ వెరీ సింపుల్. సైంటిఫిక్గా మీరు ఛాలెంజ్ చేయండి. ఈవెన్ ఐఎమ్ రెడీ ఫర్ అ డిబేట్. నేను ఎందుకండి, ఐఎమ్ వెరీ స్మాల్ మ్యాన్. సంబిత్ పాత్ర, వాళ్ళ పార్టీలో చాలామంది ఉన్నారు. కేశవన్ ఇస్ దేర్, చాలామంది ఉన్నారు వాళ్ళ పార్టీలో. దే విల్ ఆర్గ్యూ ద కేస్ అవుట్, నాట్ అ ప్రాబ్లమ్. సుధాంశు త్రివేది, మీనా, లాట్ ఆఫ్ పీపుల్, షహజాద్ పూనావాలా, మీరు వాళ్ళతో ఆర్గ్యూ చేయండి. మీ లెవెల్లో ఉన్న వాళ్ళతో ఆర్గ్యూ. మీరు ఒక ఆరోపణ చేస్తున్నప్పుడు, నేను ఆరోపణ చేస్తున్నాను రాసి సంతకం పెట్టి, నేను పెట్టాను సంతకం, మీరు ఎంక్వైరీ చేయాలి. అరే హౌ డు దే నో వాట్ ఈస్ ద యాక్చువల్ అలిగేషన్? ఇక్కడ బ్రెజిలియన్ మోడల్ ఫోటో పెట్టారని చెప్పారు, అది ప్రూవ్ చేశారు. తర్వాత తప్ప నేను ఇప్పుడు చెప్పాను మీకు, ఇండియా టుడే, ఇండియన్ ఎక్స్ప్రెస్ చాలామంది వెళ్ళి ఎంక్వైరీ చేస్తే అందరూ ఉన్నారు. ఎవరిది ఫోటో డూప్లికేట్ ఫోటో, దాంట్లో తప్పు ఉంది కానీ వాళ్ళ ఓటర్ ఐడి కార్డులో కరెక్ట్ ఉంది, వాళ్ళు ఓటు కూడా చేశారు. దాని తర్వాత మన హర్యానా గురించి అమిత్ షా గారు కూడా పార్లమెంట్లో చెప్పారు ఆ రోజు. 256 అని చెప్పి ఒక ప్లాట్ నెంబర్, ఒక కాన్స్టిట్యున్సీలో 501 మంది ఉన్నారు. ఐ స్పోక్ అబౌట్ ఇట్ ఆల్సో. అది ఏమైందంటే ఒక యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ ఉండే 4 జనరేషన్స్ నుంచి 1 ఏకర్ ల్యాండ్లో. అది సబ్సిక్వెంట్గా ఒక్కొక్క జనరేషన్ దిగంగా రాగానే వాళ్ళు డివైడ్ చేసుకున్నారు. ఇప్పుడు అక్కడ ఆల్మోస్ట్ 100 మంది ఉంటున్నారు. 100 ఇల్లు ఉన్నాయి దాని లోపల, 1 ఏకర్ లోపల. దాంట్లో 500 మంది ఉంటున్నారు. ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం. వాళ్ళకేంటంటే వాళ్ళు మున్సిపల్ నెంబర్ మారలేదు, అదే నెంబర్ ఉంచుకున్నారు వాళ్ళందరూ. ఎవ్రీబడి ఈజ్ 256. ఇంటర్నల్గా వాళ్ళు డివైడ్ చేసుకుని ఉంటారు నంబర్లు. ఇప్పుడు మనం కూడా చేస్తాం, కానీ కాలనీకి వెళ్తే 99, 100 అని వేసుకుంటాం. బట్ మున్సిపల్ నెంబర్ చూడండి, అది ఉండదు. మున్సిపల్ నెంబర్ విల్ బి సంథింగ్ ఎల్స్, 1-10-89-5-B-C- అని మన జిహెచ్ఎంసీ నెంబర్లు అట్లా ఉంటుంది. సో దాట్ ఈస్ ఆల్సో బిన్ డిస్ప్రూవ్డ్. ఇప్పుడు ఇది క్లైమాక్స్ అంటున్నారు నిన్న. దిస్ ఈస్ ద ర్యాలీ విత్ క్లైమాక్స్ అంటే నాకు అర్థం కాదు. ఇది ఇక్కడ ఎక్కడ వచ్చింది? మీరు సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పారు, 64 లక్షల మంది బీహార్లో తీసేసిన వాళ్ళు వేర్ ఆల్ లీగలీ రిమూవ్డ్ అని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు చెప్పారు. మేము ఛాన్స్ ఇచ్చాం వాళ్ళకి. సుప్రీంకోర్టు గివ్ దమ్ అ ఛాన్స్ టు వాళ్ళ పేర్లు మళ్ళీ తీసుకురావాలంటే పారాలీగల్ సర్వీసెస్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో పెట్టారు బీహార్లో. సుప్రీంకోర్టు చేశారు. సుప్రీంకోర్టు ఏం చెప్పారు మొన్న హియరింగ్లో కూడా, ఒక్కడు కూడా రాలేదు. నాట్ ఈవెన్ 1 పర్సన్ కేమ్. కాంగ్రెస్ రిప్రజెంటేటివ్ దగ్గర అడిగారు, ఐ థింక్ ఇట్ ఇస్ అభిషేక్ మను సింఘ్వి, వై డింట్ యువర్ పార్టీ కమ్ అప్ విత్ ఈవెన్ 1 అబ్జెక్షన్? మీరు ఇంత గొడవ చేస్తున్నారు కదా, ఒక్క అబ్జెక్షన్, నో రిప్లై. ఎందుకంటే లేరు వాళ్ళు, చనిపోయిన వాళ్ళు లేసి రారు, డూప్లికేట్ ఓటర్స్ ఆల్రెడీ పట్టుకున్నారు. అది కాకుండా పర్మనెంట్ మైగ్రేటెడ్ ఓటర్స్ లేరు బీహార్లో. ఇదే పరిస్థితి ఇప్పుడు ఎలక్షన్ది వెస్ట్ బెంగాల్లో నడుస్తుంది. యాజ్ ఆఫ్ యెస్టర్డే 53 లక్షల మందిని డెడ్, డూప్లికేట్ అండ్ పర్మనెంట్లీ మైగ్రేటెడ్ ఉన్నారు. ఇంకా 34 లక్షల మందిని పిలిపించారు ఎంక్వైరీకి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి పేరు మ్యాచ్ కావట్లేదు, వాళ్ళ ఫాదర్ పేరు, అమ్మగారి పేరు మ్యాచ్ కావట్లేదు, వాళ్ళ బేసిక్ డీటెయిల్స్ మ్యాచ్ కావట్లేదు, ఏం మ్యాచ్ కావట్లేదు. కొంతమంది ఏం చేశారు, వాళ్ళ పేరే వాళ్ళ నాన్నగారి పేరు కూడా పెట్టుకున్నారు వాళ్ళు కొంతమంది, అది కూడా చేశారు. అంటే ఇప్పుడు వాడు హీఈస్ నౌ దట్ గై ఈజ్ ఓన్లీ 25, 26 ఉన్నారు. వాడు నాన్నగారి పేరు అదే పేరు మీద ఆయన పేరు పెట్టుకున్నారు. అంటే హీ వాజ్ 2 years ఓల్డ్ ఇన్ 2002లో 2 సంవత్సరాల్లో వాడికి అబ్బాయి కూడా పుట్టేశాడా? చూసాం మనం వెస్ట్ బెంగాల్ లిస్ట్లో చాలా వచ్చినట్లే. 14 సంవత్సరాల్లో 1 fellow has had a son. 30 సంవత్సరాలుగానే హీఈస్ బికమ్ ఎ గ్రాండ్ ఫాదర్ ఆల్సో. ఈజీగా పట్టుకుంటారు. దిస్ ఇస్ నాట్ రాకెట్ సైన్స్. రాహుల్ గాంధీ ఛాలెంజ్ చేయాల్సిందంటే ఈ షుడ్ గో టు కోర్ట్. వాళ్ళ దగ్గర ఎంతమంది 5 star లాయర్లు ఉన్నారు కదా, ఒక్కడు కూడా కోర్టుకి వెళ్ళట్లేదు. గో టు కోర్ట్ అండ్ ఛాలెంజ్ దిస్. అమిత్ షా గారు ఈజ్ నాట్ రన్నింగ్ ఎలక్షన్ కమిషన్, మోదీ ఈజ్ నాట్ రన్నింగ్ ఎలక్షన్ కమిషన్. వీళ్ళ హయాంలో ప్రధానమంత్రి అపాయింట్ చేస్తుండే ఎలక్షన్ కమిషన్ టిల్ ద లా వాజ్ బ్రాట్ ఇన్. చట్టాన్ని తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మోదీ గవర్నమెంట్ చట్టం తీసుకొచ్చారు. అంటే ఏం చెప్పారు, దట్ మీరు ఒక 3 member బాడీని పెట్టండి. అప్పుడు దానికన్నా ముందున్న కమిటీలో మోదీ గవర్నమెంట్ అపాయింట్ చేసిన దాంట్లో లా చట్టం లేకుండే, కానీ 3 ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఏం చెప్పారు, నన్ను పెట్టుకోకండి కమిటీలో, దానికి ఒక కారణం ఉంది నేను చెప్తానని చెప్పారు. దట్స్ అ గుడ్ రీజన్ వై హీ సెడ్ దట్. ఐ డోంట్ రిమెంబర్ హూ వాజ్ ద చీఫ్ జస్టిస్ దెన్. రేపు ఈ చీఫ్ జస్టిస్ అపాయింట్ చేసిన ఒక ఎలక్షన్ కమిషనర్, వీ విల్ టేక్ ప్రజెంట్ ఎలక్షన్ కమిషనర్ని పెట్టుకుంది. నవీన్ చావ్లా అయితే పాత ఎలక్షన్ కమిషనర్. ఆ నవీన్ చావ్లా కేసే తీసుకుంది. ఆయన మీద ఆరోపణలు వచ్చింది అనుకోండి. చీఫ్ జస్టిస్ అపాయింట్ చేసిన మనిషి, అంటే చీఫ్ జస్టిస్తో సహా వీళ్ళ 3 వేసిన ఓట్లో చీఫ్ జస్టిస్ ఓటెడ్ ఫార్ దట్ పర్సన్. నౌ ఇప్పుడు ఏం జరగబోతుంది, రేపు ఒక కేసు వస్తుంది సుప్రీంకోర్టులో. ఇదే నవీన్ చావ్లా వ్యతిరేకంగా ఒక కేసు వచ్చింది.
అది చీఫ్ జస్టిస్ ముందు వస్తుంది. చీఫ్ జస్టిస్ ఏం చేయాలి ఇప్పుడు? హీ ఈజ్ ద వన్ హూ సెలెక్టెడ్ హిమ్. నౌ క్యాన్ యూ టేక్ అప్ ద కేస్? నో, హీ కెనాట్, బికాజ్ ఇట్స్ కాంప్రమైజ్డ్ ఆల్రెడీ. ఆయన అలాట్ చేసే ఏం చేసాం కానీ ఇట్ విల్ సే, ఇంగ్లీష్లో ఒక లాంగ్వేజ్ ఉంది, లీగల్ లాంగ్వేజ్, రెక్యూస్ చేస్తారు. దే విల్ సే ఐ విల్ నాట్ టేక్ అప్ ద కేస్ బికాస్ నేను సెలెక్ట్ చేసింది నేనే అని చెప్పి. ద ప్రాబ్లమ్ స్టార్ట్స్ దేర్. దానికోసం చీఫ్ జస్టిస్ అన్నారు నన్ను తీసేసేయండి దీని నుంచి, టేక్ మీ అవుట్ ఫ్రమ్ దిస్ ఎంటైర్ థింగ్. 3 మెంబర్ కమిటీని పెట్టండి. ఇప్పుడు 3 ఉన్నారు, హోమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ అండ్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్. ఈయనేమంటాడు, నాకు దాంట్లో ఎవరు నచ్చట్లేదు. ఫ్రమ్ 1950 టిల్ మన్మోహన్ సింగ్ లెఫ్ట్ ఆఫీస్ ప్రధాన్ మంత్రి గారే రికమెండ్ చేస్తుండే ఎలక్షన్ కమిషనర్. దే వాజ్ నో కమిటీ. నవీన్ చావ్లాని అపాయింట్ చేసిన మనిషి ఎలక్షన్ కమిషనర్గా వాజ్ అపాయింటెడ్ బై సోనియా గాంధీ ఆన్ రికార్డ్. ఆమె కాన్స్టిట్యూషనల్ పొజిషన్ హోల్డ్ చేయట్లేదు. షీ వాజ్ నాట్ ద ప్రైమ్ మినిస్టర్ బట్ షీ అపాయింటెడ్. ఎందుకంటే ఆ టైంలో నా నోటింగ్స్లో ఉంది. ఆ టైంలో ఏం చేస్తారంటే ప్రధానమంత్రి నోటిఫై చేసి రికమెండ్ చేసి ప్రెసిడెంట్కి సంతకం పంపిస్తారు, అంతే. నో కన్సల్టేషన్, నథింగ్. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఎంఎస్ గిల్ని వాళ్ళ క్యాబినెట్లో ఎట్లా తీసుకున్నారండి? హౌ డిడ్ ఈ బికమ్ ఎ కాంగ్రెస్ ఎంపీ ఆఫ్టర్ రిజైనింగ్ యాజ్ ఎలక్షన్ కమిషనర్? అప్పుడు కాంప్రమైజ్ కాలేదు. అప్పుడు చాలానే ఇట్లాంటి ఆరోపణలు. మీరు చెప్పిన ఆరోపణలు రేవంత్ రెడ్డి చెప్పింది ఇంకా చాలా డేంజరస్. ఇంకా హీ కెన్ బి టేకెన్ టు కోర్ట్. గోల్వాల్కర్ గారు చెప్పారంట దళితులకి ముస్లిమ్స్కి ఓటు వేయకూడదని, హక్కు వేయకూడదని చెప్పారండి. ఎక్కడ చెప్పారండి? రేవంత్ రెడ్డి వాజ్ ఇన్ ద ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చారు కదా రేవంత్ రెడ్డి, ఏబీవీపీ నుంచి. రేవంత్ రెడ్డికి ఇంత థింకింగ్ లేదా ఇది చెప్పడానికి? ఇంత బుద్ధి లేదా కొంచెం ఆలోచించడానికి? వేర్ డిడ్ గోవాల్కర్ సే దట్ ముస్లిమ్స్ని, దళితుల్ని ఓటు వేయకూడదని? దళితుల్ని ఓట్ లిస్ట్ నుంచి తీసేస్తున్నారు. ఎక్కడైనా ఓటర్ లిస్ట్లో దళిత్ అని రాసి ఉంటుందా? 64 లక్షల మందిని బీహార్లో తీసినప్పుడు మీకు ఎందుకు ఒక్కరు కూడా దొరకలేదా? మీకు తప్పు వచ్చింది, వాళ్ళు బతుకున్నారు అని చెప్పి ఒక లిస్ట్ ఎందుకు వేయట్లేదండి మీరు? సుప్రీంకోర్టు అడిగారు, నేను అడగలేదు. సో రాహుల్ గాంధీస్ ఎంటైర్ క్యాంపెయిన్ కొలాప్స్డ్ ఆ రోజే. అది కరెక్ట్గా చెప్పారు. మొన్న కేరళలో ఎలక్షన్ గెలిచారు, ఒక్క మాట లేదు ఓట్ చోరీ గురించి. నాట్ ఈవెన్ 1 word రాహుల్ గాంధీ స్పీకింగ్. లోకల్ బాడీ ఎలక్షన్లో యూడీఎఫ్ పర్ఫార్మ్డ్ వెరీ వెల్ అగేన్స్ట్ సిపిఎం. ట్రివాండ్రంలో బీజేపీ గెలిచారు. ఇప్పుడు వస్తారు చూడండి ఓట్ చోరీ జరిగింది అక్కడ అని చెప్పి. పాలక్కాడ్ బీజేపీ 1 మున్సిపల్ కార్పొరేషన్, అప్పుడు కూడా వస్తారా అక్కడ కూడా జరిగింది, అవకతవకలు జరిగింది, ఓట్ చోరీ జరిగింది. వాట్ ఈజ్ ఓట్ చోరీ? దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. వాట్ ఈజ్ ఓట్ చోరీ? రాహుల్ గాంధీ స్పెసిఫై చేయాలి. అంటే ఒక్కరు వెళ్ళి 10 ఓట్లు వేసారా? ఏ లేదు. ఆ ఎలక్షన్ కమిషన్ ఇస్ క్లారిఫైడ్. ఈయన ఒక పాత ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ మీకు గుర్తుంటుంది, ఒక పేరు 4 ప్లేస్లో టిక్ చేశారు అండ్ సెడ్ దిస్ పర్సన్ ఓటెడ్ ఇన్ 4 different booths అని. ఆయన ఇప్పుడు యూపీలో ఉన్నారు. ఈ సైడ్ నేను అక్కడ ఉన్నప్పుడు ఒకటే బూత్లో వేసాను, తర్వాత నేను రిటర్న్ యూపీకి వచ్చేసాను. ఐ వాస్ ఫర్ మై నేమ్ టు బి డిలీటెడ్ ఫ్రమ్ దేర్. చేస్తారో లేదో ఎలక్షన్ కమిషన్ ప్రాబ్లం అది. స్టేట్ ఎలక్షన్ కమిషన్, నాట్ ఈవెన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు డిలీట్ చేయాలి. ఆయన చెప్పారు నేను ఒకటేసారి ఓటేసాను. ఆయన ఎలక్షన్ కమిషన్ డేటా తీసుకొని చెప్పారు టిక్ చేసింది ఒకటే ప్లేస్లో, ఈ పెన్సిల్తో టిక్ చేసుకుని వీళ్ళ ఏజెంట్. ఆలోచించండి, ఒక పేజ్లో సపోజ్ యూఆర్ ఓటింగ్ ఇన్ బూత్ నెంబర్ 10, అక్కడున్న 1000 మందో లేకుంటే 1200 మందిలో మీ పేరు ఉంటుంది. పక్కన 4 బాక్సులు ఎట్లా వస్తుంది ఇంకో బూత్లో ఉన్నది? అంతా ఫోటోషాప్ చేశారు, కంప్లీట్గా చేశారు. ఇంకొక ఆరోపణ ఏం చేశారంటే వీడియోస్ డిలీట్ చేసేస్తున్నారు 45 రోజులని. బీహార్ ఎలక్షన్ జరిగింది కవిత గారు, ఎవరైనా ఇవాళ దాకా అది ఎలక్షన్ రూల్ ప్రకారం 45 రోజుల లోపల యూ షుడ్ ఫైల్ ఎలక్షన్ పిటిషన్ ఇన్ ద కోర్ట్. ఆ పిటిషన్ ఫైల్ చేయకపోతే ఈవీఎం నుంచి డేటా తీసేస్తారు, ఎందుకంటే కొత్త దానికి యూజ్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి. అండ్ సీసీటీవీ ఇమేజెస్ విల్ బి రిమూవ్డ్. ఈ చట్టం తీసుకొచ్చింది ఎవరండి? కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ కాదు. అది ఆయన మాట్లాడలేదు. సీసీటీవీ ఇమేజెస్ ఎన్ని రోజులు ఉంచుకుంటారు? 2 సంవత్సరాల, 3 సంవత్సరాల, 4 సంవత్సరాల? మీరు తీసుకురండి, యూ ఫైల్ అ పిటిషన్ ఇవాళ దాకా. ద రూల్ ఇస్ క్లియర్. నేను ఇంకా సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పిటిషన్ ఫైల్ చేయాలంటే క్యాండిడేట్ నెంబర్ 2 అండ్ క్యాండిడేట్ నెంబర్ 3 వాళ్ళు ఫైల్ చేయాలి పిటిషన్. ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదు. అంటే గెలిచినోడు పిటిషన్ వేయడు కదా, ఎట్లా సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా వాళ్ళు పిటిషన్ ఫైల్ చేయాల్సిందే. ఇవాళ దాకా ఎందుకంటే ఒక్క పిటిషన్ కూడా ఫైల్ చేయలేదు. హర్యానా ఎలక్షన్లో 22 పిటిషన్ ఫైల్ చేశారు, 16 కొట్టిపడేశారు కోర్టు. నో ప్రూఫ్, నథింగ్ అని చెప్పేసి. ఇక్కడ ఎందుకు వేయట్లేదు? ఎందుకంటే అది వేస్తే కాంగ్రెస్ ఆ ఫస్ట్ డే డిస్మిస్ అయిపోతుంది కేసు, అది ఎంట్రీ స్టేజ్లోనే. మీరు కర్ణాటక అన్నా కదా మహాదేవ్పుర, వై డోంట్ యు గో టు ద కోర్ట్ ఇమ్మీడియట్లీ? అది వెళ్ళలేదు. 2 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఎవడో ఐటీ వాళ్ళు, అండ్ దట్ వాస్ వెరీ వెల్ కాట్. ఎప్పుడైనా మీరు ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తున్నప్పుడు, పీడిఎఫ్ డాక్యుమెంట్,
దాంట్లో ఒక హిస్టరీ క్రియేట్ అవుతుంది కింద మీరు ఎక్కడి నుంచి అప్లోడ్ చేశారు, ఏ రోజు అప్లోడ్ చేశారని చెప్పి. దట్ ఈస్ బేసిక్లీ అన్ ఐపీ నెంబర్. ప్రతి కంప్యూటర్కి ఒక ఐపీ నెంబర్ ఉంటుంది. అండ్ బేసిక్లీ దట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్ గాట్ అన్ ఐపీ నెంబర్. రాహుల్ గాంధీ ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిన ఇంత పెద్ద కట్ట తీసుకొచ్చారు చూడండి, అప్లోడ్ చేసింది ట్రాలీ పట్టుకొని మయన్మార్ నుంచి అప్లోడ్ చేశారు. ఎవరండి మయన్మార్లో కూర్చొని పని అంతా చేస్తున్నారు? అప్పుడే మీకు తెలిసిపోతుంది. జార్జ్ సోరోస్ ది ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఆఫీస్ ఒకటి మయన్మార్లో ఉంది, వాళ్ళు అప్లోడ్ చేశారు. అది ప్రూఫ్తో సహా చూపించారు దట్ ఇట్ వాజ్ అప్లోడెడ్ అట్ సో అండ్ సో టైమ్ ఫ్రమ్ మయన్మార్, విచ్ సిటీ ఇన్ మయన్మార్ అని క్లియర్గా చెప్పారు. నో రిప్లై ఫ్రమ్ రాహుల్ గాంధీ. ఇప్పుడు కూడా ఛాలెంజ్ అది. రాహుల్ గాంధీ ఫీల్స్ ఈ ఓట్ చోరీ, గడ్డి చోర్ అని చెప్తున్న ప్రధానమంత్రిని ఈ కెన్ బి డిస్క్వాలిఫైడ్ బికాజ్ ఆయన 3 ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకంగా హీ హాజ్ మేడ్ అన్ అలిగేషన్. జ్ఞానేష్ కుమార్ గారి గురించి మిగతా 2 ఎలక్షన్ కమిషనర్స్ మీద మేము వస్తే మిమ్మల్ని జైలుకు పంపిస్తామని. ఎలక్షన్ కమిషన్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ లైక్ సిఏజీ, లైక్ సుప్రీం కోర్ట్. వాళ్ళ మీద మీరు ఇట్లాంటి ఆరోపణలు చేసి ఇట్లాంటి ధమ్కీ ఇచ్చేది ఇట్ విల్ గో అగేన్స్ట్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్ విచ్ యూ టుక్. ఓత్ ఆఫ్ ఆఫీస్ ఏం తీసుకుంటారు? లోక్సభలో మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినాక మీరు ఓత్ తీసుకుంటే ఐ విల్ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ లా ఎస్టాబ్లిష్డ్. అదే కాన్స్టిట్యూషనల్ బాడీని మీరు వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళందరికీ నిలబడి ఎర్ర కలర్ బుక్ పట్టుకున్నారు, నిన్న కూడా చూసింటారు మీరు. కాన్స్టిట్యూషన్లో 140, 150 ఇప్పుడు దాకా అమెండ్మెంట్స్ జరిగింది. దాంట్లో మ్యాక్సిమం అమెండ్మెంట్ చేసింది కాంగ్రెస్ వాళ్ళు. ప్రియాంబులే మార్చేశారు ఇందిరాగాంధీ. సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అని వ్యతిరేకించిన అంబేద్కర్ గారు చేసిన వ్యతిరేకం ఉండి కూడా అప్పుడు దానికోసం నెహ్రూ పెట్టలేదు. అప్పుడు సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అంబేద్కర్ సెడ్ వీఆర్ నాట్ సెక్యులర్ కంట్రీ, వీఆర్ నాట్ అ సోషలిస్ట్ కంట్రీ. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ టైంలో తీసుకొచ్చి పెట్టి ఎవరు చేశారండి? అది ఎవరు మార్చారు కాన్స్టిట్యూషన్ ప్రియాంబులో? దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు ఆస్క్. ఇందిరాగాంధీని డిస్క్వాలిఫై చేశారు రాజ్నారాయణ పిటిషన్లో, మనకు అందరూ తెలిసిందే 71లో, ఫర్ కరప్ట్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ రాయ్బరేలీ. ఆమె ఏం చేస్తుందండి? వచ్చి చట్టం మార్చేసింది దట్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఎలక్షన్ కెనాట్ బీ ఛాలెంజ్డ్. చాలా కంఫర్టబుల్ కదా. ఇప్పుడు ఏమంటారు? మోదీ గారు వ్యతిరేకంగా ఎవరైనా ఎలక్షన్, అది ఏలేము చట్టం తీసుకొచ్చారు. అట్లా ఎవరు చేశారు చట్టం? అది మీ ప్రైమ్ మినిస్టర్ చేశారు జస్ట్ టు సేవ్ హర్ సీట్. దిస్ ఇస్ వాట్ నీడ్స్ టు బి కౌంటెడ్. ఇది ప్రతి దానికి కౌంటర్ ఉంది. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన దగ్గర ఉన్న మీడియా వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ లేదు. ఇది ప్రశ్నలు అడగడానికి దమ్ము కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను అడిగాను, మన దగ్గర నేను ఒక 2 నెలల ముందు ఢిల్లీకి వెళ్ళాను, వెంటనే మీటింగ్ విత్ క్లయింట్. అక్కడ అంత అయిపోయిన తర్వాత ఐ హ్యాడ్ అబౌట్ 4-5 hours నా ఫ్లైట్కి. సో తెలంగాణ భవన్కి వచ్చాను. అక్కడ మీడియా రూమ్ ఉంది ఒకటి. కొంతమంది తెలిసిన వాళ్ళు నాకు ఉన్నారు అక్కడ, వాళ్ళతో మాట్లాడుకుంటే అప్పుడు దానికన్నా ఒక రోజు ముందు రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండే. సో వాళ్ళ దగ్గర అడిగాను, బాబా మీరు ఎందుకు ప్రశ్నలు అడగలేదు? ఎక్కడ అడుగుతాం సార్, మమ్మల్ని వెనక కూర్చోబెట్టారు 10-15 రోజులు వెనక. మమ్మల్ని ఎంత ఫ్రంట్ రో ఓన్లీ కాంగ్రెస్, ప్రో కాంగ్రెస్ జర్నలిస్ట్ పెట్టారు, లీడర్లు కాంగ్రెస్ జర్నలిస్ట్. వాళ్ళ దగ్గర చెప్పారు కూడా ఏ క్వశ్చన్లు అడగాలని. మిగతా ఎవరైనా అడిగితే వాళ్ళని గోడీ మీడియా, బీజేపీ ఏజెంట్ అని చేసేస్తున్నారు. ఈ ప్రశ్నలు అడగాలి. రాహుల్ గాంధీ, వై డింట్ యువర్ పార్టీ ఫైల్ అ పిటిషన్ ఇన్ 45 days? ఎందుకు మీరు 45 daysలో ఫైల్ చేయట్లేదు? మీరు అంటున్నారు కదా ఓట్ చోరీ జరిగింది, ఫైల్ అ పిటిషన్. దమ్ ఉంటే మీరు ఒక పిటిషన్ ఇవ్వండి. అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, మీరు నవీన్ చావ్లా గారిని అదే పోస్ట్లో తీసుకొచ్చిన సోనియా గాంధీ ఎట్లా తీసుకొచ్చారో ఎక్స్ప్లెయిన్ చేయండి. దట్ హస్ బి ఎక్స్ప్లెయిన్డ్. నవీన్ చావ్లా వాజ్ ద నంబర్ 1 క్రూక్. నేను చెప్పలేదు, వి గోపాల్ స్వామి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చెప్పారు. అప్పుడు డిస్కషన్ నడుస్తున్నప్పుడు వీళ్ళు 3 ఉన్నారు ఆ టైంలో, ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్, 2 ఎలక్షన్ కమిషనర్. ఈయన మేజర్ డిసిషన్ తీసుకున్నప్పుడు ఇమీడియట్గా ఫోన్ తీసుకొని బాత్రూమ్కి వెళ్ళిపోతాడంట. అర్ధగంట తర్వాత తిరిగి వస్తారంట. ½ an hour బాత్రూంలో ఉంటారంట. ఈస్ టేకన్ హిస్ ఫోన్ విత్ హిమ్. అక్కడ వెళ్ళి ఎవరికో కమ్యూనికేట్ చేస్తున్నారు. అండ్ దిస్ ఇస్ సెడ్ బై మిస్టర్ గోపాల్ స్వామి ఆన్ రికార్డ్. ఇన్ఫ్యాక్ట్ మొన్న గోపాల్ స్వామి గారిని మళ్ళీ ఐ థింక్ ఎన్డీటీవీ ఆర్ వాజ్ ఇట్ ఇండియా టుడే ఇంటర్వ్యూ చేశారు. ఆయన అడిగారు, ఈజ్ ఇట్ పాసిబుల్ టు ట్యాంపర్ ఈవీఎం? హీ సెడ్ నో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వీళ్ళకి ఎందుకు బ్యాలెట్ పేపర్ కావాలంటే వీళ్ళు అప్పుడు చేసిన మీకు తెలుసు బూత్ క్యాప్చరింగ్, లాలూ ప్రసాద్ యాదవ్ వీళ్ళందరూ చేసిన బూత్ క్యాప్చరింగ్ మళ్ళీ వీళ్ళకి కావాలి. ఎన్నోసార్లు సుప్రీంకోర్టు కొట్టిపడేశారు ఈ పిటిషన్ని. ఈవీఎం గారు సుప్రీంకోర్టు ఆస్ట్ బుల్లెట్ కార్డ్ కేజ్కి వెళ్తారా? మళ్ళీ జెట్ ప్లేన్లు ఎందుకు? మనకు అక్కర్లేదు కదా, ఎయిర్క్రాఫ్ట్ అక్కర్లేదు. మనం ఎదుబండ్లోనే పోదాం మనం ఇప్పుడు మళ్ళీ ఢిల్లీకి, ఇక్కడ హైదరాబాద్ నుంచి. వీ హ్యావ్ గాట్ అన్ ఈవీఎం విచ్ ఇస్ అ ప్రూవన్ మిషన్. ఛాలెంజ్ చేశారు ఎలక్షన్ కమిషన్. అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఏమన్నారు, మాకు అది ఎలక్షన్ అది ఈవీఎం ఇచ్చేసి మేము ఇంటికి తీసుకెళ్తాము, మా ఆఫీస్ తీసుకెళ్తాము, అక్కడికి వెళ్ళి మొత్తం సెట్ చేసి మీకు చెప్తాం ఎట్లా ట్యాంపర్ చేయాలని. సారీ, అక్కడ మీరు మొత్తం బాక్స్ ఓపెన్ చేసేస్తారు. ఇట్ ఇస్ నాట్ ట్యాంపరబుల్ అని సుప్రీంకోర్టు చెప్పారు. అట్లా చాలా ఉన్నాయి. ఈయన చేసిన మౌత్ కా సౌదా గారి కామెంట్స్ సోనియా గాంధీ అందరికి తెలుసు. అండ్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దాట్? చౌకీదార్ చోర్ హై అని చెప్పిన రాహుల్ గాంధీని సుప్రీంకోర్టులో అపాలజైజ్ చేయాల్సి వచ్చింది దానికి. దిస్ ఆల్సో షుడ్ బి టేకన్ అప్.
నేను మళ్ళీ చెప్తా, ఎలక్షన్ కమిషన్ ఆర్ అట్లీస్ట్ సుప్రీం కోర్ట్ హ్యాస్ టు ఆర్డర్ అండ్ ఎంక్వైరీ అగేన్స్ట్ రాహుల్ గాంధీ. ఆయన్ని కాన్స్టిట్యూషనల్ బాడీని ఇట్లా థ్రెటన్ చేసిన దానికి there should be a criminal case filed against him and he should be disqualified because of this particular comment he made against the 3 election commissioners. ఎట్లా ఇస్తారండి? బీజేపీ వాళ్ళు కూడా చేయొచ్చు కదా, రేపు మిమ్మల్ని చూసుకుంటామని చెప్పారు ఎప్పుడైనా? ఎంఎస్ గిల్ని మీరు కమిషనర్గా అపాయింట్ చేశారు, టీఎన్ శేషన్ టికెట్ ఇచ్చారు, కాంగ్రెస్ టికెట్ పోటీ చేయడానికి గాంధీనగర్ నుంచి. వాజ్ ఈ నాట్ కాంప్రమైజ్ దెన్? శేషన్ వాజ్ ఎక్సలెంట్ కమిషనర్, నో డౌట్ అబౌట్ ఇట్. ఆయన చాలా మటుకు మార్పులు తీసుకొచ్చి, ఈవీఎంలు ఎవరు తీసుకొచ్చారండి? ఇట్ వాజ్ ఇంట్రొడ్యూస్ బై రాజీవ్ గాంధీ గవర్నమెంట్. మళ్ళీ ప్రియాంక వాద్రా ఏమంటుందో వద్దంటుందో, వాళ్ళ నాన్నగారు చేసిన తప్ప అప్పుడు. దిస్ ఇస్ వాట్ వీ నీడ్ టు ఆస్క్. ఒక్క రోజులోనే ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ చేసేస్తున్నారు ఆఫ్టర్ ద ఎంటైర్ ప్రాసెస్ ఇస్ ఓవర్. మీద బ్యాలెట్ పేపర్ మీకు ఎందుకు? మనం వీ హ్యావ్ గాన్ బ్యాక్, ఎలక్ట్రానిక్ యుగంలో ఉన్నాం మనం. వీ గోట్ మొబైల్ ఫోన్ విత్ అస్. వద్దు మనకు మొబైల్ ఫోన్ వద్దు, మన మొబైల్ ఫోన్ అంతా పక్కన పెడదాం, ల్యాండ్ లైన్తోనే మాట్లాడదాం ఇప్పటి నుంచి. ఇట్స్ నాట్, వీ హ్యావ్ మూడ్ అవే హెడ్ నైచ్. మీకు దమ్ము ఉంటే మీరు ఛాలెంజ్ చేయండి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ యూ ప్రూవ్ దట్ ద ఈవీఎం క్యాన్ బి ట్యాంపర్డ్. మీరు గెలిచిన చోట్ల మీకు ప్రాబ్లం లేదే. తెలంగాణలో గెలిచారు కదా, ప్రాబ్లం లేదు, అక్కడ ఏం ఓట్ చోరీ జరగలేదు, అప్పుడు ఒక్క మాట కూడా అనలేదు ఓట్ చోరీ గురించి. కర్ణాటకలో గెలిచారు కదా, అక్కడ కూడా ఓట్ చోరీ లేదు. తమిళనాడులో గెలిచారు కదా, అక్కడ అమిత్ షా గారు చెప్పారు, వెస్ట్ బెంగాల్లో ఓడిపోయాం మేము, తమిళనాడులో ఓడిపోయాం, కేరళలో ఓడిపోయాం, కర్ణాటకలో ఓడిపోయాం, తెలంగాణలో ఓడిపోయాం, హిమాచల్ ప్రదేశ్లో వీ లాస్ట్, జార్ఖండ్ వీ లాస్ట్. వీ నెవర్ కంప్లైంట్ అగేన్స్ట్ ఈవీఎం, వీ నెవర్ కంప్లైంట్ ఓట్ చోరీ. ఓడిపోతే ఈవెన్ అమర్ అబ్దుల్లా సెడ్ అ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అప్పుడు ఫస్ట్ జమ్మూ కాశ్మీర్ 2024 లోక్సభ పోల్స్ తర్వాత, వేర్ అసెంబ్లీ పోల్స్ ఆర్ ఆల్సో హెల్డ్. ఆయన ఏం చెప్పారు? ఓడిపోయాం, కాంగ్రెస్ ఓడిపోయింది జమ్మూలో, దే హ్యావ్ టు బి గ్రేస్ఫుల్ ఇనఫ్ టు యాక్సెప్ట్. ఓడిపోయాం, దీనికన్నా ముందు నేను కూడా ఎలక్షన్ ఓడిపోయాను, ఐ నెవర్ మేడ్ ఎనీ అలిగేషన్. ఈసారి గెలిచాను, ముఖ్యమంత్రి అయ్యాను, దట్స్ ఇట్. వీ హవ్ మేడ్ అ మిస్టేక్. ఈవెన్ తేజస్వి యాదవ్ ఫస్ట్ ట్వీట్ ఆఫ్టర్ ద బీహార్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం చెప్పారు? మేము ఓడిపోయాం, దేర్ సమ్ మిస్టేక్స్ వీ మేడ్, మేము అది చెక్ చేసుకొని ఏం తప్పులు చేసాం దాన్ని సరిదిద్దుకుంటాం. కరెక్ట్, నో ఓట్ చోరీ, నథింగ్. ఎందుకంటే వీళ్ళు ఓట్ చోరీ యాత్ర అని చెప్పి బీహార్లో మొదలుపెట్టిన ఓట్ చోరీ యాత్ర పేరు ఎందుకు మార్చారు? ఓట్ అధికార యాత్ర అని. అక్కడ తెలిసిపోతుంది మీకు. బికాజ్ అలిగేషన్ కెనాట్ స్టాండ్ ఇన్ అ కోర్ట్ ఆఫ్ లా. ఇది ఓన్లీ మీడియా కన్జంప్షన్కి 2 రోజులు మీడియాలో ఉంటుంది. సో ఏం చేస్తే స్ట్రాటజీ ఏంటంటే కవిత గారు వీళ్ళది, ఇంటర్నేషనల్ లెవెల్లో భారతదేశంలో డెమోక్రసీ లేదు. మోదీ గారు ఒక డిక్టేటర్, ఆయన చెప్పిన మాట ఎలక్షన్ కమిషన్ వింటారు. ఎట్లా అండి అది? యూ షుడ్ ఛాలెంజ్ నో ఎనీథింగ్. వీళ్ళు అన్నిటికీ కోర్టుకి వెళ్తారు కదా వీళ్ళు, చిన్న దానికి. వాళ్ళు కోర్టులో జడ్జ్ ఇస్తే ఆయన ఇంపీచ్ చేస్తారు, తమిళనాడులో చేసినట్లు. ఇదే వీళ్ళ స్ట్రాటజీ ఇది. ఎవరైనా జడ్జ్ కొంచెం అక్కడిక్కడ వెళ్ళి జడ్జ్మెంట్ ఇస్తారు. రామ్ జన్మభూమి జడ్జ్మెంట్ ఇవ్వగానే చంద్రచూడ్ గారి మీద, దానికన్నా ముందు ఆ రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చారని చెప్పి గొగోయ్ గారు, జస్టిస్ గొగోయ్ వ్యతిరేకంగా చాలా ఆరోపణలు చేశారు వీళ్ళు. వీళ్ళ వైపులో ఇందిరాగాంధీ డ్యూరింగ్ ఎమర్జెన్సీ చీఫ్ జస్టిస్ అపాయింట్ చేయడానికి 3 చీఫ్ జస్టిస్ని బైపాస్ చేశారు, అంటే సీనియారిటీ లెవెల్లో. అండ్ షీ పుట్ వన్ ఆఫ్ అ చంచాస్ యాజ్ ద చీఫ్ జస్టిస్. దెన్ జస్టిస్ హెచ్ఆర్ కన్నా రిజైన్ చేసి వెళ్ళిపోయారు. అప్పుడు హీ వాజ్ నెక్స్ట్ ఇన్ సీనియారిటీ. ఇవాళ మోదీ గారు చేస్తే ఏం చెప్తారండి వీళ్ళు? ఇదే రాహుల్ గాంధీ దగ్గర అడగాలి. మీ గ్రాండ్ మదర్ చేశారు కదా, మోదీ గారు కూడా అదే చేయబోతున్నారు నెక్స్ట్. హూ ఆర్ ద నెక్స్ట్ చీఫ్ జస్టిస్, హీ విల్ నాట్ అపాయింట్, వాట్ విల్ యూ డూ? అప్పుడు అంటారు నో మర్డర్ ఆఫ్ డెమోక్రసీ అది. మరి మీ గ్రాండ్ మదర్ ఏం చేశారండి? వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయితే చెప్పక్కర్లేదు. ఆయనైతే ఫస్ట్ అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ వాజ్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ తీసేశారు ఆయన, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ తీసేశారు ఆయన. అక్కడి నుంచే ఫస్ట్ అమెండ్మెంట్ నెహ్రూ తీసుకొచ్చాడు. 1950 26 జనవరి ఐ థింక్ విత్ ఇన్ అ వీక్ హీ బాట్ ఇన్ ద ఫస్ట్ అమెండ్మెంట్. అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్ మార్చేశారు ఆయన ఆ రోజు నుంచి. అప్పటి నుంచి 140 130 అమెండ్మెంట్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ. సో ఆర్గ్యూ చేసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. బట్ రాహుల్ గాంధీ ఓట్ చోరీ, ఇది ఈ చోరీ అంటావు. తెలంగాణలో కూడా రీఎలక్షన్ పెట్టండి, ఓట్ చోరీ ఇక్కడ కూడా జరిగింది. తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఓట్ చోరీ జరిగింది, తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఓట్ చోరీ జరిగింది, కర్ణాటకలో కూడా జరిగింది. వీ హ్యావ్ వాంట్ రీఎలక్షన్ ఇన్ కర్ణాటక. చేస్తారా? అక్కడ అంతా బాగా జరిగింది, నో ప్రాబ్లం, ఎందుకంటే మేము గెలిచాం. మీరు ఓడిపోయినప్పుడు యూ షుడ్ హ్యావ్ ద కెపాసిటీ. ఈవెన్ స్పోర్ట్స్ పీపుల్కి చెప్తారు కవిత గారు, ఒలింపిక్స్కి 4 సంవత్సరాలు ఒలింపిక్స్కి ప్రిపేర్ చేసి సింగులర్ ఫోకస్తో ఇది ఆ 10 సెకండ్లో 100 మీటర్స్ రేస్ ఫినిష్ అయిపోయి ఓడిపోయినప్పుడు వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు, వీళ్ళు మిస్ఫైర్ అయింది, లేకుంటే ఇంకేదైనా ఆరోపణలు చేస్తే కాదు కదా. యూ హ్యావ్ టు లెర్న్ స్పోర్ట్స్మెన్ స్పిరిట్. దానికి అంటారు యూ హ్యావ్ లాస్ట్. ద ప్రాబ్లమ్ ఈజ్ రాహుల్ గాంధీ వాళ్ళ పార్టీ క్యాడర్స్ ఏం చెప్తున్నారంటే, నేను ఎలక్షన్ ఓడిపోలేదు, మీకు తెలీదా? బీహార్ ఎలక్షన్ మనం గెలిచాం, ఏది 6 సీట్లు వచ్చిన తర్వాత, పోటీ చేసింది 65, దాంట్లో 6 వచ్చినాయి, మేము గెలిచాం ఎలక్షన్. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మమ్మల్ని ఓడించారు, మీకు తెలియదు అదంతా. బికాస్
ఒక్కసారి మీరు కంటిన్యూస్గా ఏ క్రికెట్ మ్యాచ్లో అయినా కానీ క్రికెట్ కెప్టెన్ ఉన్న రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ 7 మ్యాచ్లు ఓడిపోతే తీసేస్తారు కెప్టెన్సీ నుంచి. ఇక్కడ తీయడానికి దమ్ము లేదు ఎవరికి. రాహుల్ గాంధీని క్వశ్చన్ చేయడానికి ఒక్కరు కూడా దమ్ము లేదు. నెక్స్ట్ డే పార్టీలో ఉండరు. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అది మన షహజాద్ పూనావాలా నుంచి మిగతా అందరు చూసుకుంటూ వస్తున్నాం మనం. ఎవరు పార్టీలకు మాట్లాడతారు, శశి తరూర్ను ఎట్లా సైడ్ లైన్ చేస్తారో అట్లా చేస్తారు వాళ్ళు. పార్టీలో కాంగ్రెస్ దేర్ ఈజ్ నో డెమోక్రసీ. రేవంత్ రెడ్డి గారిని ఐ సింపథైజ్ విత్ హిమ్ బికాస్ హీ హాస్ టు సే దిస్. అదర్వైజ్ ఆయన రేపు ఉండలేరు. ఇక్కడ రెడీగా కూర్చున్నారు క్యాండిడేట్లు చీఫ్ మినిస్టర్ కావడానికి. ముందే ఆయన మీద ఏబీవీపీ అని చెప్పి వెనకాల చెప్తూనే ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు. అండ్ దిస్ విల్ బికమ్ వెరీ ఆబ్వియస్. నౌ సంబడి ఫ్రమ్ ఆర్ఎస్ఎస్ కెన్ ఈజీలీ గో అండ్ ఛాలెంజ్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. ఎక్కడ గోవల్కర్ చెప్పారు దట్ దళిత్ అండ్ ముస్లిమ్స్కి ఓటు ఉండకూడదని ఎక్కడ చెప్పారు ఆయన? దిస్ ఈజ్ వాట్ నీడ్స్ టు బి డన్ యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ హెడ్. ఏదో గల్లీల లీడర్ కాదు. యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ హెడ్ యూ షుడ్ బి వెరీ వెరీ రెస్పాన్సిబుల్. మీరు ఏం మాట్లాడుతున్నారో మీరు చాలా కేర్ఫుల్ ఉండాలి. లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈజ్ ఆల్సో ఎ కాన్స్టిట్యూషనల్ పోస్ట్. హీ షుడ్ నో వాట్ హీ స్పీకింగ్. కాంగ్రెస్లో ఏదో జూనియర్ లీడర్ మనీష్ తివారీయో లేకుంటే పవన్ ఖేరా మాట్లాడుతున్నారు కాదు ఇది. యు ఆర్ వెరీ వెరీ రెస్పాన్సిబుల్. మీరు ఒక్క మాట చెప్పని దాన్ని మీడియా మొత్తం ఇన్ఫర్ చేస్తుంది దాన్ని. అండ్ నౌ హీల్ బీ ఇన్ డీప్ ట్రబుల్ బికాజ్ ఎట్లా అపాలజైజ్ చేయాల్సి వచ్చిందో సుప్రీంకోర్టులో చౌకీదార్ చోర్ హే అని చెప్పి, రఫాల్ గురించి ఎట్లా అబద్ధాలు చెప్పాడో సుప్రీంకోర్టు పట్టుకున్నారో అట్లనే ఇది కూడా ఇప్పుడు జరగబోతుంది. సుప్రీంకోర్టు ఆల్రెడీ క్వాస్ట్ ఇట్ బట్ స్టిల్ హియరింగ్ ఇస్ గోయింగ్ ఆన్. బీహార్ ఎలక్షన్స్ వాళ్ళు స్టిల్ ఆర్గ్యుమెంట్ వింటున్నారు. కానీ ఎలక్షన్ అయిపోయింది, అంతా అయిపోయింది. వాళ్ళ ప్రాసెస్ కరెక్ట్గా జరిగిందా లేదా అని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పారు. ఇట్ హస్ హ్యాపెండ్ కరెక్ట్లీ. దర్ ఇస్ నో డిస్ప్యూట్. వీల్ రివ్యూ ఇట్ ఇఫ్ దర్ సమ్ మిస్టేక్. బట్ వాళ్ళ దాకా ఒక పాయింట్ కూడా బయటికి రాలేదు దాంట్లో. ప్రతిసారి బీజేపీ గురించి మాట్లాడినప్పుడల్లా ఆర్ఎస్ఎస్ గురించి అనేది వస్తుంది ఆరోపణలు. ఇద్దరూ కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నారని మాట్లాడినప్పుడు ఆర్ఎస్ఎస్ కూడా రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకని ఆర్ఎస్ఎస్ మాట్లాడదు? దేశభక్తి గురించి, స్వాతంత్రోద్యమం గురించి ఆర్ఎస్ఎస్ని ఇప్పటికీ క్వశ్చన్ చేయడం అని ఉంటుంది. ఆర్ఎస్ఎస్ మాట్లాడదండి. మొన్న ఐ థింక్ ఇటు సంజయ్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్టేట్మెంట్ అడిగారు, మాకు చూపియండి ఒక్కరైనా వందే మాత్రం పాడి ఆర్ఎస్ఎస్ వైపు నుంచి జైలుకి వెళ్ళారని. ఎందుకని జాతీయ జెండా ఎగరలేదు? ఫస్ట్ పర్సన్ హూ వెంట్ టు జైల్ వందే మాత్రం ఆర్ఎస్ఎస్ వైపు నుంచి వాజ్ గోల్వాల్కర్. డీటెయిల్స్ నా దగ్గర ఉంది. నా ఫేస్బుక్లో పెట్టాను. నా 5 పేర్లు పెట్టాను నేను. ఒక్కరే అడిగారు, 5 పేర్లు పెట్టాను నేను. ఒక్కరినైనా చూపియండి అన్నారు ఆయన. ఆర్ఎస్ఎస్ ఇస్ అ ఫేవరెట్ విప్పింగ్ బాయ్ వీళ్ళది. ఎందుకంటే మన అందరు తెలిసిందే, నాథూరామ్ గోడ్సే చేసిన హత్య తర్వాత మహాత్మా గాంధీని వాళ్ళ వైపు ఉన్న బ్రాహ్మిన్ ఫ్యామిలీస్ని మహారాష్ట్రలో ఎంతమందిని చంపారు కాంగ్రెస్ వాళ్ళు? 3000 మంది సిక్కులను ఎట్లా చెప్పారు ఢిల్లీలో, అట్లనే వాళ్ళు చేశారు అక్కడ. దానికి జవాబు ఎవరు చెప్తారండి? దిస్ ఈజ్ వాట్ కాంగ్రెస్ షుడ్ ఆన్సర్. వై వాజ్ ద బ్రాహ్మిన్స్ కిల్డ్? గోడ్సే చంపారని చెప్పి వాళ్ళని కూడా చంపేస్తారు. తర్వాత వాళ్ళు రిపీట్ చేశారు విత్ ద సిక్స్ ఇన్ ఢిల్లీ 84లో. ఇందిరాగాంధీ బాడీగార్డ్ 6 అని చెప్పి 3500 4000 మంది సిక్స్ని చంపారు. ఎవరు చంపారు? ఇదే కాంగ్రెస్ ఫెలోస్. దాని గురించి అడిగితే రాహుల్ గాంధీ, నేను అప్పుడు చిన్నోడు ఉన్నాను కదా, నాకు తెలియదు దీని గురించి. మన్మోహన్ సింగ్ గారు అపాలజైజ్ చేస్తే అయిపోతుందండి. సజ్జన్ కుమార్ ఈజ్ ఇన్ జైల్. హెచ్కేఎల్ భగత్ వాజ్ ఇన్వాల్వ్డ్, ఆయన ఇప్పుడు లేరు. జగదీష్ టైట్లర్, వీళ్ళందరూ ఉన్నారు కదా గ్యాంగ్. మొత్తం చంపిన లీడర్స్. కమల్నాథ్ ఓపెన్లీ గురుద్వారా ముందు నిలబడి చెప్పారు సిక్కులను అందరిని చంపేశాడని చెప్పి. ఇది వీళ్ళ హిస్టరీ మర్చిపోకూడదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు డిఫెండ్ చేయక్కర్లేదు. ఇట్ ఇస్ దేర్ ప్రాబ్లం. నేను వాళ్ళ గురించి మాట్లాడడానికి నాకు అధికారం లేదు. దే విల్ డిఫెండ్ దెమ్సెల్ఫ్ ద వే దే వాంట్. వాళ్ళ గురించి చాలా మటుకు ఆరోపణలు చేస్తున్నారు. ఈవెన్ సవర్కర్ ఫ్యామిలీ హస్ టేకెన్ రాహుల్ గాంధీ టు కోర్ట్. సవర్కర్ గురించి మాట్లాడమని రాహుల్ గాంధీకి మహారాష్ట్రలో వెళ్ళి చేయమని చెప్పండి. శరద్ పవార్ గేవ్ అ వార్నింగ్. ఉద్ధవ్ ఠాక్రే వార్నింగ్ ఇచ్చాడు. ఇక్కడ వచ్చి సవర్కర్ గురించి మాట్లాడేవో అంత సంగతి. బికాజ్ సవర్కర్ ఈజ్ అ రివియర్డ్ ఫిగర్ ఇన్ మహారాష్ట్ర. ఇక్కడ కూడా కాచిగూడ క్రాస్ రోడ్లో విచ్ ఇస్ ద మహారాష్ట్రన్ ఏరియా సవర్కర్ స్టాచ్యూ విగ్రహం ఉంది అక్కడ. వై కాంగ్రెస్ వాళ్ళు అడగలేదు ఎందుకు అక్కడ విగ్రహం అక్కడ తీసేయమని చెప్తున్నారు? వాళ్ళు తీయమన్నారు. దట్ ఇస్ మహారాష్ట్రన్ ప్రైడ్ వాళ్ళకి. సవర్కర్ వాట్ ఎవర్ హీ మస్ట్ సెడ్ అట్ దట్. వీళ్ళు ఒక్కరు కూడా ఇంత సవర్కర్ సఫర్ చేసిన పనిష్మెంట్ ఈ కాంగ్రెస్ వల్ల 1% కూడా ఎవరు సఫర్ చేయలేదు. నెహ్రూ 5-స్టార్ హోటల్ లాగా హోటల్లో ఉన్నారు. జైలు అంటారు దాన్ని, అల్మోరాలు జైలు అని పేరు పెట్టుకున్నారు. మహాత్మా గాంధీ గారిని కూడా జైలు వేసినప్పుడు తెలిసింది మనకి ఎక్కడ ఉన్నారు, ఏ ఇంట్లో ఉన్నారు, ఏ గెస్ట్ హౌస్లో ఉన్నారు మనకు తెలుసు అంతా. ఐఎమ్ నాట్ డిక్రైయింగ్ ఆల్ దట్. వాళ్ళ వైపు నుంచి జరుగుంటుంది. ఆర్ఎస్ఎస్ వాజ్ ఎ కల్చరల్ ఆర్గనైజేషన్. డిఫరెన్స్ ఉంది బిఫోర్ ఇండిపెండెన్స్ అండ్ ఈవెన్ నౌ. వాళ్ళు ఎన్నోసార్లు 3 సార్లు బ్యాన్ చేశారు. ఇప్పుడు దాకా 3 సార్లు కూడా తీసేసేయాల్సి వచ్చింది బ్యాన్. అండ్ దే పార్టిసిపేట్ ఇన్ రిపబ్లిక్ డే పరేడ్. ఆలోచించండి. సో మీకు ఆర్ఎస్ఎస్ అని ప్రాబ్లం ఏంటి? బికాస్ దే ఆర్ సో కమిటెడ్. గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఒక్క ఆర్ఎస్ఎస్ కాదు, వాళ్ళకి 50 to 60 ఆర్గనైజేషన్స్ ఉంది. దాంట్లో అట్లీస్ట్ 10 మేజర్ ఆర్గనైజేషన్స్ ఉంది వాళ్ళ దగ్గర.
ఎడ్యుకేషన్లో ఉన్నారు, హెల్త్ కేర్ సెక్టర్లో ఉన్నారు, వాళ్ళన్నింటిలో వాళ్ళు ఉన్నారు. ఆర్ఎస్ఎస్ ఎందుకంటే హిందుత్వ. అరే మీకు దమ్ముండే జమాయతే ఇస్లామీ గురించి మాట్లాడండి కేరళలో, దమ్ముంటే పిఎఫ్ఐ గురించి మాట్లాడండి, దమ్ముంటే ఎస్డిపిఐ గురించి మాట్లాడరు. ఎందుకంటే దట్ ఈస్ దేర్ ఓట్ బ్యాంక్. రాహుల్ గాంధీ చేసిన ఓటు అధికార యాత్ర బీహార్ రూట్ చూడండి, ఇట్ వాజ్ ఆల్ త్రూ ముస్లిం కాన్స్టిట్యున్సీస్. ఈ నెవర్ వెంట్ టు పట్నా. అక్కడ బీజేపీ కలిసారు, పట్నా చుట్టుపక్కల అంతా బీజేపీ కలిసేసారు. బికాజ్ దట్ ఈస్ నోన్. వీళ్ళు ఓవైసీ దగ్గర నుంచి నేర్చుకోవాలి, వీళ్ళు ఎట్లా చేయాలనేది వీళ్ళకి తెలియదు. ఓవైసీ ఈజ్ వెరీ స్మార్ట్. ఆయన ఎక్కడ అటాక్ చేయాలో, ఎవరిని అటాక్ చేయాలో తెలుసు. బీహార్ ఎలక్షన్లో ఈ నెవర్ అటాక్ బీజేపీ. అక్కడెక్కడ చెప్పారు మోదీ గారి గురించి, కానీ మేజర్ అటాక్ వాజ్ ఆన్ జేడీయూ, మన ఆర్జేడీ అండ్ కాంగ్రెస్. ఎందుకంటే ఆయన ఓట్ బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉంది. సో వాళ్ళ దగ్గర నుంచి గుంజుకోవాలి. దానికోసం ఆయనకు 5 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్కి 6 సీట్లు వచ్చినాయి. ఆలోచించండి, నేషనల్ పార్టీకి 6 సీట్లు, చార్మినార్ పార్టీకి 5 సీట్లు వచ్చినాయి. ఇది వీళ్ళ సంగతి. సో ఆర్ఎస్ఎస్ డీ నాట్ రెస్పాండ్. వాళ్ళు ఎవడో గల్లీలో కూర్చొని ఏదో ఆరోపణ చేస్తున్నారు, రోడ్డు మీద నిలబడి ఏదో చెప్తుంటే చెప్పక్కర్లేదు. దే నీడ్ నాట్. దీనికన్నా ముందు కూడా ఆర్ఎస్ఎస్ ప్రూవ్ చేశారు. సర్దార్ పటేల్ గారు బ్యాన్ చేశారు, కరెక్ట్. దాని తర్వాత బ్యాన్ తీసేశారు కదా. ఎందుకు తీశారు? బికాజ్ ఇట్ విల్ నాట్ స్టాండ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ప్రియాంక ఖార్గే చెప్పారు, మేము బ్యాన్ చేయబోతున్నాం. ఎవరికండి? స్టేట్ గవర్నమెంట్ హెస్ నో అథారిటీ టు బ్యాన్ ఎనీ ఆర్గనైజేషన్. ఆ ప్రెరోగేటివ్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. బ్యాన్ చేయండి, నెక్స్ట్ డే కోర్టుకి వెళ్తారు, కోర్టు నుంచి తీర్పు తీసుకొస్తారు వాళ్ళు. ఇది. సో ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీద చేసిన ప్రతి ఆరోపణ వీ నీడ్ నాట్ రెస్పాండ్. వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు, రతన్ శారదా లాంటి వాళ్ళు నేషనల్ టెలివిజన్లో మాట్లాడతారు. దే విల్ గివ్ ద కౌంటర్. కానీ ఆర్ఎస్ఎస్ని మీకు క్వశ్చన్ చేయడం, సరస్వతి శిశు మందిర్ కానీ ఇదన్నీ వాళ్ళు నడిపిస్తారు కదా, ఏకల్ విద్యాలయం నడిపిస్తారు వాళ్ళు. మీరు ఎవరో కాంగ్రెస్ వైపు నుంచి ఒక్కటైనా నడిపిస్తారండి స్కూల్? అట్లా అడగండి. వీళ్ళ ఏమున్నారు, వీళ్ళ సేవాదళం ఉంది, ఆ సేవాదళంలో ఒక స్కూల్ నడిపిస్తారని అడగండి. లేదు వీళ్ళ దగ్గర. దే హ్యావ్ నో సచ్ థింగ్. ఐఎమ్ నాట్ ప్రైజింగ్ ఆర్ఎస్ఎస్. నేను కూడా అప్పుడప్పుడు వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాను. వాళ్ళు డిసిప్లిన్ చూసి నేర్చుకోండి. వాళ్ళు చెప్పులు పెడతారు బయట లైన్గా, బిఫోర్ ద ఎంటర్ ద షాకా ఆర్ బిఫోర్ ద ఎంటర్ ద హాల్. అక్కడి నుంచి మీరు నేర్చుకోవచ్చు డిసిప్లిన్ అంటే ఏంటనేది. వాళ్ళ ఫంక్షన్ 5 గంటలకు స్టార్ట్ కావాలంటే 5 గంటలకు స్టార్ట్ అవుతుంది, నాట్ 5:01. దట్ ఈస్ డిసిప్లిన్. యు మే అగ్రీ వాళ్ళ ఫిలాసఫీ హిందుత్వం ఉండొచ్చు, వాళ్ళు పాడుతున్న పాటలు కమ్యూనల్ కావచ్చు, అన్నీ చెప్తారు. ఈసారి కేరళలో ఎలక్షన్ ఓడిపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ పినరాయి విజయన్ అండ్ త్రివేంద్రంలో వాస్ ఆర్ఎస్ఎస్ ఒక యాంథమ్ అని కాదు, ఒక సాంగ్. కొంతమంది స్కూల్ పిల్లలు వందే భారత్ ఇనాగ్రేషన్లో పాడారని చెప్పి పెద్ద ఇష్యూ చేశారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్స్ హిందువులు అందరూ కలిసి ఓటేసి బీజేపీని గెలిపించారు త్రివేంద్రం. బికాజ్ ఇట్స్ అ హార్డ్ కోర్ హిందూ ఏరియా, నాయర్ మేనన్ కమ్యూనిటీ విచ్ ఐ కమ్ ఫ్రమ్. ఇట్ ఇస్ శశి తరూర్ ఇస్ అ నాయర్. 4 సార్లు కలిచారు అక్కడి నుంచి దానికోసం. దట్ ఈస్ ద రీజన్ వీ షుడ్ అండర్స్టాండ్. వీళ్ళు ఎంత హిందువుల్ని తిట్టారో కాంగ్రెస్ వాళ్ళు, అంత హిందువులు కలిసి వచ్చి వాళ్ళ వ్యతిరేకంగా ఓటేస్తున్నారు. ఇది రాహుల్ గాంధీ అర్థం చేసుకోలేకపోతున్నాడు. అనేమనుకుంటారు ముస్లిమ్స్ అందరూ మాకు ఓటేస్తారని. బీహార్లో జరగలేదు. ఓవైసీ వస్తాడు, ఎక్కడైనా మీరుంటే ఓవైసీ వచ్చేస్తాడు అక్కడ కూడా. మీ అంటనే వస్తాడు, మీతో టైప్ కూడా పెట్టుకోడు. అస్సాంలో జరగబోతుంది అదే, వెస్ట్ బెంగాల్లో జరగబోతుంది అదే. వెస్ట్ బెంగాల్లో 0 సీట్స్ దే హ్యావ్ గాట్. అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు కదండి, ఎందుకు ఓట్ వేయట్లేదు కాంగ్రెస్కి? లాస్ట్ టైం 0, సిపిఎంకి 0. ఈసారి కూడా అదే జరగబోతుంది. దిస్ ఈజ్ రాహుల్ గాంధీ షుడ్ ఆస్క్. హిందువుల మీద ఇంత కోపం ఎందుకు రాహుల్ గాంధీకి? ఇవాళ దాకా రామ్లల్లాని చూడన వెళ్ళలేదు ఎందుకు? నాయర్ ప్రియాంక, నాట్ సోనియా, నాట్ రాహుల్, ముగ్గురు వెళ్ళలేదు. దిస్ ఈజ్ సంథింగ్ వీ నీడ్ టు ఆస్క్. అది మోదీ గారు వెళ్ళారు, ఆయన ప్రాణ ప్రతిష్ఠ చేయించారు, ఏం చేయించారు, ధ్వజారోహణ చేయించారు, సర్సంఘచాలకు వెళ్ళారు, దట్స్ ఆల్ ఫైన్. మీరెందుకు వెళ్ళట్లేదు? లక్షలాది మంది వెళ్ళారు ఇండియన్స్, మీకు వెళ్ళడానికి కాదా? కుంభమేళకి డీకే శివకుమార్ వెళ్ళారు, మీరెందుకు వెళ్ళలేదు? వీళ్ళ దగ్గర అడగాల్సింది. అంత ఛత్ పూజ ఒక డ్రామా అని చెప్పారు రాహుల్ గాంధీ. దాంతో ఉన్న ఓట్లు కూడా పోయినాయి బీహార్లో. వాళ్ళ ఐఎన్సీ కేరళ వాళ్ళేమో బీడీఈసీ = బీహార్ అని చెప్పి ఒక క్యాంపెయిన్ నడిపించారు జిఎస్టీ మీద. దాంతో ఉన్న ఓట్లు కూడా పోయినాయి. ప్రతి చోట ఇఫ్ ఐఎమ్ ద కమ్యూనికేషన్ హెడ్ ఇన్స్టెడ్ ఆఫ్ సుప్రియ శిర్నాథే, ఐ వుడ్ టెల్, మీరు చేస్తున్న ప్రతి స్ట్రాటజీ ఈజ్ అ బ్లండర్. కానీ నేను కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్ వాళ్ళు వినరు, అంటే లీడర్షిప్ వినరు మీ మాట. ఎక్కడో లేని ఒక వన్ జెంటిల్మెన్ హెస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ బీహార్ నుంచి. నో గ్రాండ్ ఫాదర్ పాలిటిక్స్, నో గాడ్ ఫాదర్. మోదీ గారి దగ్గర రికమెండేషన్కి ఎవరు లేదు. నితిన్ హెస్ బీన్ అపాయింటెడ్, హీ హెస్ బీన్ మేడ్ ద బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఎట్లా చేశారండి అది? అక్కడే వస్తుంది కాడర్ బేస్లో. భారతదేశంలో 2 పార్టీలు ఉన్నాయి కాడర్ బేస్లో. ఒకటి మీకు తెలుసు, ఒకటి బీజేపీ, ఒకటి కమ్యూనిస్ట్ వాళ్ళని ఇప్పుడు మ్యూజియంలో పెట్టాలి. కేరళలో ఓడిపోతే అంత సంగతి, వాళ్ళని ఏదైనా సలాజంగ్ మ్యూజియం, ఏదైనా మ్యూజియంలో ఫోటో పెట్టి పెట్టాలి. వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఇదే ఉండే అని చెప్పేసి. కాడర్ బేస్ నేర్చుకోండి. మీరు కాడర్ లేరు మీ దగ్గర. దిస్ ఈజ్ ద ప్రాబ్లం. మీరు ఈ మీడియా కోసం కన్జంప్షన్ ఇస్తారు రాహుల్ గాంధీ గారు. మీరు గ్రౌండ్లో పనిచేయండి, అప్పుడు మీ పార్టీ మంచి పడుతుంది. అది చేయరు.
ఎప్పుడు దాకా వీళ్ళు చేయరు. 1984 నుంచి కవిత గారు ఇవాళ దాకా కాంగ్రెస్కి లోక్సభలో మెజారిటీ రాలేదు. ఆ రోజు ఇందిరాగాంధీ అసాసినేషన్ తర్వాత వచ్చిన మెజారిటీలో ఇవాళ దాకా కాంగ్రెస్కి ఆన్ దర్ ఓన్ మెజారిటీ రాలేదు. మన్మోహన్ సింగ్ కోయిలేషన్ నడిపించారు 2 టర్మ్స్, నరసింహారావు గారు కోయిలేషన్ నడిపించారు. దిస్ ఇస్ వాట్ దే షుడ్ లెర్న్. చెప్తారా మోదీ గారు కూడా కోయిలేషన్? ఎస్, కరెక్ట్. కానీ దానికన్నా ముందు 2014లో వచ్చింది కదా ఆయనకి. దిస్ ఇస్ వీళ్ళు నేర్చుకుంటలేరు. ఎక్కడ చూడండి ఎన్ని రాష్ట్రాల్లో వీళ్ళ గవర్నమెంట్ ఉంది. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్, దట్స్ ఇట్. మిగతా అంతా కోయిలేషన్. దాని పర్టికులర్ మీరు వెస్ట్ బెంగాల్లో ఒక టైంలో సిద్ధార్థ శంకర్ రే వాజ్ ద చీఫ్ మినిస్టర్. డాక్టర్ బీసీ రాయ్ లెజెండ్స్ ఉండే వీళ్ళ కాంగ్రెస్ది. ఎక్కడ పోయారు వాళ్ళు? 0 సీట్కి వచ్చేసారు. ఫస్ట్ సిపిఎం డిస్ట్రాయ్ చేశారు వీళ్ళని. 30 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు. దాని తర్వాత మమతా బెనర్జీ 15 సంవత్సరాలు ఎక్కడ? మమతా బెనర్జీ కేమ్ ఫ్రమ్ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్. శరద్ పవార్ కాంగ్రెస్ నుంచి వచ్చారు. ఎన్సిపి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు? దే కుడెంట్ స్టాండ్ దిస్ కాంగ్రెస్ థింగ్. అట్లీస్ట్ శరద్ పవార్ అలయన్స్లో ఉన్నాడు. అక్కడ మమతా బెనర్జీ చేస్తే పట్టించుకోవట్లేదు వీళ్ళని. దిస్ ఇస్ సంథింగ్. రాహుల్ గాంధీ వీళ్ళ పొలిటికల్ అడ్వైజర్స్ ప్రాబ్లం ఏంటంటే కవిత గారు, ఒక టైంలో అహ్మద్ పటేల్ లాంటి వాళ్ళు లెజెండ్స్ వేర్ దే ఆర్ సిట్టింగ్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ ఆఫీస్. సోనియా గాంధీ కానీ ఇందిరాగాంధీ ఆఫీస్ బయట టేబుల్ వేసుకొని కూర్చుంటుండే ఆయన. మిస్టర్ 10% అని ఆయన పేరు. ప్రతి డీల్కి 10% తీసుకుంటాడు బిజినెస్ వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర నుంచి. బట్ ఆయన చాలా క్రూషియల్ అడ్వైజర్ ఉండే అహ్మద్ పటేల్. ఆ కూతురు ముంతాజ్ వాజ్ సేయింగ్ ద అదర్ డే, ఆయన కూతురు, దట్ దిస్ కాంగ్రెస్ లీడర్షిప్ ఇస్ అబ్సల్యూట్ ఫెయిలియర్ అని చెప్పి బీహార్ ఎలక్షన్ తర్వాత. మీరు ఫెయిలియర్ యాక్సెప్ట్ చేసుకోండి రాహుల్ గాంధీ. సే దట్ ఐ మేడ్ ఎ మిస్టేక్, ఐఎమ్ సారీ, తప్పు జరిగింది నాతోని, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్, ఐ విల్ రిజైన్. నో, ఈ విల్ నాట్ రిజైన్. అంత ఎలక్షన్ కమిషన్ మీద వేస్తాడు. దిస్ ఇస్ సంథింగ్ నేర్చుకోకపోతే అగైన్ అండ్ అగైన్ సెంచరీ కొట్టబోతున్నారు రాహుల్ గాంధీ. 95 అయిపోయింది, ఇంకా 5 కొట్టేస్తే సెంచరీ ఫినిష్ అయిపోతుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సో Thank మచ్ you very సార్. much. యా.